నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. వర్గీకరణ విషయాలు మాత్రం పెద్ద ఎత్తున ఒకవైపు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఇందులో భాగంగా వర్గీకరణను 3 కేటగిరీలో చేశారు. అయితే సంచార జాతికి చెందిన మన్నె అయితేంది, అలాగే పంబాలకు సంబంధించిన వాళ్ళు మాత్రం గ్రూప్ ఏలో చేర్చారు. దీన్ని పెద్ద ఎత్తున మందకృష్ణ మాదిగ గారు అయితే తప్పుపడుతున్నారు. ఎందుకంటే మన్నె కులస్తులు కానీ పంబాల కానీ ఆర్థికంగా బలపడ్డారు. ప్రధానంగా ఏదైతే పంబాల ఉందో పంబాల విషయాల్లో మాత్రం ఇటు గంట చక్రపాణి బలంగా ఆయన బాగుపడ్డారు. అలాంటి వాళ్ళే సెటిలర్ ఉన్నారు. సో ఆ కులాన్ని, ఆ 2 కులాలను కూడా తీసేయాలని కూడా మందకృష్ణ మాదిగ వారు అంటారు. దానికి సంబంధించిన కొంతమంది నేతలు కూడా అంటున్నారు. అదే నేపథ్యంలో పంబాలకు సంబంధించిన వారైతే మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రధానికి అయితే మనతో పాటు విష్ణువర్ధన్ గారు ఉన్నారు, అడ్వకేట్. ఏం చెప్తారండి పంబాల విషయంలో కానీ, అలాగే నిన్న మందకృష్ణ మాదిగ గారు దాంతో చాలామంది నేతలు కూడా వీళ్ళను అనవసరంగా చేర్చారు, వీళ్ళు ఆల్రెడీ బాగుపడ్డారనేది కూడా వర్షం వినిపిస్తుంది. మేము ఎక్కడా బాగుపడలేదు, చాలా తప్పుడు ప్రచారం మందకృష్ణ గారిది. ఎందుకంటే గంట చక్రపాణి సారు ఆయన గోల్డ్ మెడలిస్టు, ఓపెన్గా జాబ్స్ ప్రొఫెసర్ అయ్యాడు. వాళ్ళ ఇంట్లో 3-4 ఉద్యోగాలు నేను చెప్పారు కదా, ఆ ఒక్క ఇంట్లో ఉద్యోగాలు అంటే పంబాల కులమంతా అభివృద్ధి చెందలేదు. అది మాకు కనెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అభివృద్ధి చెందిన తర్వాత మొత్తం పంబాల కులం అభివృద్ధి చెందడం మందకృష్ణ మాదిగ అన్నది తప్పుడు నిర్ణయం, తప్పుడు ఆలోచన. దాన్ని మేము పంబాల కులం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన విష ప్రయోగాలు చేస్తుండు, విష ప్రచారం చేస్తుంది కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సో పంబాల కులం పరిస్థితి ఏంటి, ప్రజెంట్ ఎట్లా ఉంది వాతావరణం? నిజంగా పంబాల కులాన్ని గ్రూప్ ఏలో చేర్చడం పట్ల మీ యొక్క ఒపీనియన్ ఏంటి? ఇంకేమైనా న్యాయం జరగాల్సిన అవసరం ఉందా? మమ్మల్ని గ్రూప్ ఏలా చేర్చడం ప్రభుత్వానికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముఖ్యమంత్రి గారికి, పీసీ అధ్యక్షుడు గారికి, ఉప సంఘం మంత్రివర్గ అందరికీ మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము స్వాతంత్రం అనంతరం మమ్మల్ని కులంగా గుర్తించిన ప్రభుత్వం, పంబాల గుర్తించిన ప్రభుత్వం. మాకు ఎప్పుడు ఎక్కడ పంబాల క్యాస్ట్ రాలేదు. ఇప్పుడుతో మాకు నిజమైన స్వాతంత్రం వచ్చింది. సో మేము ఆర్టీఓ ద్వారా కాకుండా ఎంఆర్ఓ ద్వారా కావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సర్టిఫికేట్ జారీ మేము షమీమ్ అఖ్తర్ సార్ కూడా ఎంఆర్ఓ ద్వారా ఇవ్వాలని మేము ఇచ్చేసిన. మేము సంచారి జాతులమని నేను రిప్రజెంటేషన్ చేసిన. సో మా జనాభా 1,00,000 పై ఉంటుంది. ఒకటే వృత్తి, కానీ విభిన్న ప్రాంతాల పేర్లు చేంజ్ అవుతాయి. దేవతి, పంబాల, పోతరాజులు అనే కులాలుగా ఉంటాయి, కానీ వృత్తి మాత్రం ఒకటే. మాది జమిడిక, శృతి, ఈరవల వృత్తి సంబంధించిన వృత్తులు మాది. సో వర్గీకరణ డీటెయిల్స్ వచ్చిన దగ్గర నుండి మందకృష్ణ మాదిగ గారు స్పందించిన తర్వాత చాలామంది దళిత సంబంధించిన నేతలు కానీ చాలామంది కూడా పంబాల అంశాన్ని, మన్నే అంశాన్ని ప్రధానంగా తీసుకుంటారు. అంటే ఆ కులాన్ని ఏమన్నా తక్కువ చేసడం పట్ల మీ యొక్క ఒపీనియన్ ఏంటి? మేము చాలా మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ మాది. సో మేము అనారోగ్య కులాలం కాబట్టి మమ్మల్ని తక్కువ, అంటే కులపరంగా తక్కువ, జనాభా పరంగా ఎక్కువ మేము. కానీ మాకు కరెక్ట్ ప్రభుత్వం కూడా 931,000 లోపు చూపెట్టడం, అది మేము ఖండిస్తున్నాం. దాన్ని మా జనాభా ఎక్కువ ఉంటుంది, దానికి మేము న్యాయపూర్వకంగా సిద్ధంగా ఉంటాం. నేను ఒక అడ్వకేట్గా వాళ్ళు తప్పుడు సర్వే చేయించిండు. ఇప్పటికి కూడా కొన్ని మాల కులంగానే నమోదు చేసిండు కరీంనగర్ జిల్లాలో కానీ కొన్ని జిల్లాలో కానీ. ఇంకా దాన్ని ఎంక్వైరీ చేయాలని నా యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఓకే, గోవర్ధన్ గారు మీరు చెప్పండి. ఇక ప్రధానంగా గద్దర్ గారి అంశం కూడా తెరపైకి వచ్చింది. గద్దరు మన్నె కులానికి సంబంధించిన వ్యక్తి. మన్నె కులం అనేది బాగా బాగుపడ్డ కుటుంబం, వాళ్ళను కూడా ఎందుకు చేర్చాల్సి వచ్చింది అనే కూడా ఒక వర్షన్ కూడా మందకృష్ణ మాదిగతో పాటు చాలామంది అంటున్నారు. ఈరోజు మేము 57 ఉపకులాల సమావేశం జరిగింది ప్రెస్ క్లబ్లో. ఆ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం మేము. ప్రభుత్వం ఒకటేంటంటే పంబాల కులం కానీ, మన్నె కులం కానీ, ఇతర నిమ్న జాతి కులాలను ఏ కేటగిరీలో చేర్చేందుకు ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, మన మంత్రివర్గానికి మొత్తం మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు గంట చక్రపాణి కుటుంబం ఒకటి బాగుపడితే పంబాల మీద మాకు దుమ్మెత్తిపోతాం. పంబాల క్యాస్ సంచారం చేస్తారు. మరి మేము ఒక జౌంటిగా పట్టుకొని ఇల్లు అడక తింటాం. మమ్మల్ని దోసుకునేవాడు అంటాడు. మేము దోసుకోలే, అడుక్కున్నాం. మేము అడక తినేవాళ్ళం. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. ఆయన ఊరు పక్కకే కొన్ని ఊరు ఉంది, మా పంబాల వాళ్ళు. ఆయన ఊరిలో కూడా వాళ్ళని కూడా మాదిగ సోదరుల ఇంటి పోయి కూడా అడుక్కునే సందర్భాలు మేము. అలాంటి వారి మీద ఆయన వ్యతిరేకంగా మాట్లాడు, చక్రపాణిని ఉద్దేశం పెట్టుకొని, అది సరైనది కాదు. తర్వాత ఇంకోటి గద్దరన్న మీద కూడా ఒక వ్యాఖ్య చేసిండు. మన్నె కులం, గద్దరన్న కులం కూడా. అయితే మన్నె కులంలో ఒక గద్దరన్న లేడు కదా, ఆయన దివంగత ప్రజాగాయకుడు. ఆయన ఓటికి సరిపో నువ్వు గద్దరన్న పేరు చెప్పి గద్దరన్న కులాన్ని కూడా కించపరిచి నువ్వు గద్దరన్న కులాన్ని కూడా ఏ గ్రూప్లో చేర్చిండు అనేది. గద్దర్ పేరు పెట్టే, మన్నె కులంలో వేరే ఉండొచ్చు కదా సార్, ఆ పేరు పెట్టుకోవచ్చు, అభ్యంతరం. కానీ గద్దరన్న పేరు మీద నువ్వు గద్దరన్న పేరు వాడుతూ కించపరిచినావు అంటే దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఇంకోసారి గద్దరన్న పేరు అని ఏంటంటే బండి సంజయ్ యొక్క ఫైల్ పట్టుకొని బండి సంజయ్ యొక్క
అది బీజేపీ దాన్ని మేనిఫెస్టో పట్టుకొని వచ్చి గద్దర్ మీద కూడా దుమ్మేసిపోసే ప్రయత్నం చేసిండు. మరి వాళ్ళ నీకు సపోర్ట్ చేసినటువంటి కళాకారులు గద్దర్ శిష్యులు నీ ఎంబడి ఉన్నారు. మరి దీని మీద మందకృష్ణ మాట మీద దాన్ని స్పందించవలసిందిగా కళాకారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా మేము వల్ల ఊరు తిరుక్కుంటూ సంచారి జాతి చెందిన మా కులాలను ఏ గ్రూప్లో కలిపినందుకు నువ్వు విషయం ప్రచారం చేయవలసిన అవసరం లేదు. మా కులాలు వర్జాలుగా మాది జాతిని కూడా మన ఎన్నిక మన అకౌంట్లో కూడా మాకు తప్పించింది సార్. అది కాదు, మన 1,00,000 జనాభా పైన ఉంటుంది. 1,00,000 జనాభా పైన ఎంక్వైరీ చేయండి. మళ్ళీ మా జనాభా తక్కువ చూపించి దానిలో ఏదో చేస్తే కాదు. మేము ఖచ్చితంగా మా మిత్రులు న్యాయ పోరాటం చేస్తాం. మేము ముందుకెళ్తాం. అదేవిధంగా ఖచ్చితంగా జనాభా ప్రాతిపదికగా ఉన్న కులాలను మరిన్ని 57 ఉపకులాలు కొన్ని కులాలు అడగలిపిల్లు కొన్ని కూడా ఎడగలిపిల్లు అలా కాకుండా 57 కులాల తరఫున కూడా మేము ఉద్యమం చేస్తాం. మీరు మాలమాదిగలే కాదు, ఇవాళ మా కులానికి ప్రత్యేక గౌరవం ఇచ్చినట్టు ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇంకోసారి గద్దరన్న విషయంలో కూడా ఒక గద్దరన్న శిష్యుని చెప్తాను నేను. గద్దరన్న పేరు ఎత్తి గద్దరన్న యొక్క వాయిస్ను ఎట్టి పరిస్థితుల్లో ఇలా తీసుకురావద్దు. ఆయన కులాల పేరు ఎప్పుడు మతాల పేరు రాజకీయాలు చేయలేదు. ఆయన ఒక వామపక్షవాది, ఒక ఉద్యమకారుడు. అన్ని కులాల గురించి ఆయన పాట పాడి మాట్లాడిన మహానీయుడు. ఆయన పేరు చేయడం వల్ల మాకు బాగా అనిపించింది. అలాంటి మీరు ఇంకోసారి చేయొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒకవైపు ఈ మధ్యకాల వర్గీకరణ నేపథ్యంలో మాత్రం ఇంతకుముందు ఎప్పుడు లేని ఒక చర్చ, ఒక వివేకు మాల కులానికి సంబంధించిన వ్యక్తి అభివృద్ధి అయిందని, అలాగే కొత్తగా గంటా చక్రపాణి పంబాల అని, అలాగే గద్దర్ లాంటి వ్యక్తిని ఒక మన్నేని కూడా చేర్చు ఇలాంటి సందర్భం ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించారా? ఇట్లా ఈ ఒక పెద్ద వ్యక్తులను పట్టుకొని ఆ కులాన్ని ఆపాదించే ప్రయత్నాన్ని ఎట్లా చూస్తారు? లేదు సార్, ఇప్పుడు కృష్ణ గారు ఏంటంటే ఒక భావజాలంలోకి వెళ్ళిపోయాడు. ఇంతకాలం కృష్ణ గారు ప్రజా ఉద్యమంలో పాల్గొన్నాడు. అమరవీరుల గాడి కూడా వచ్చిండు. అన్ని ప్రజా ఉద్యమాలు పాల్గొన్నాడు. కానీ ఎప్పుడైతే మోడీని కౌగిలించుకున్నాడో, మోడీ మీద వారు ఏడ్చిండో, ఆయన కులం జాతి కోసం అని పేరు చెప్పి అప్పటి నుంచి ఆయన ఎజెండా మారింది. ఆయన బండి సంజయ్ ఎజెండా తీసుకొచ్చి ఆయన మనసులో పెట్టుకొని గద్దర్ మీద వ్యాఖ్యానం చేసిండు. వాళ్ళ అది కాదు, నువ్వు ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించుకొని రేపు దళిత జాతి విడిపోయి కలిసిందాం అన్నావు, అది కూడా తప్పినావు. ఈ దేశాన్ని ఎందుకు కక్కుతున్నావు నువ్వు? అసలు నీ కులాల మీద ద్వేషం కక్కుతావా? దళిత కులాల మీద దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం ఉన్నారా. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆమోదించక వచ్చాను లేదు. నువ్వు నీ కులం గురించి మాట్లాడుకో. ఇంతకాలం మేము మౌనం ఉన్నాం. నీకు పద్మశ్రీ అవార్డు వచ్చినా కూడా మేము మౌనంగా సంతోషపడ్డ ఒక దళిత వచ్చింది. కానీ నువ్వు ఈ విధంగా బీజేపీ జెండాను రాష్ట్రంలో తీసుకొచ్చి రుత్తామంటే రాష్ట్రంలో మనువాద అజెండాకు స్థానం లేదు. నువ్వు మనువాదాన్ని రుద్దాలని రాజ్యాధికారం తీసుకురావాలని తెలంగాణ అనుకుంటున్నావు. కానీ అది తప్పు. దయచేసి మరొకసారి నువ్వు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని దళితుల అంతర్క్షేమం కోసం నువ్వు కొట్టాలి. ఒక నాయకు జాతీయ నాయకుడు ఎదిగి నువ్వు 10 మంది సాయం చేయి. మేము కాంటలేము. కానీ పంబాల కులం మీద, మన్య కులం మీద, అద్దక్కల కులం మీద, ఈ చిన్న కులాల మీద నువ్వు దేశంగా అక్కడ తెలియదు కాదు. ఇది జాగ్రత్తగా నువ్వు మార్చుకోవాలి. మొత్తంగా ఇది వర్గీకరణ విషయంలో కానీ అలాగే పంబాల కానీ మన్య కులాలను మందకృష్ణ మాదిగతో పాటు చాలామంది తక్కువ చేసి మాట్లాడడం సరైనది కాదు. ఒకరిద్దరి పేరు చెప్పి మా కులాల్లో తక్కువ చేయడం కరెక్ట్ కాదు. మేము చాలా ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము. మా పరిస్థితి దయనీయమైన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఆయన కులం కోసం పోరాడిన తప్పలేదు. కానీ ఈ నేపథ్యంలో ఒకవైపు బీజేపీ ఏజెండాతో మందకృష్ణ మాదిగ గారు ఇలా తక్కువ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయొద్దు. ఇలా చేస్తే మాత్రం మంచి పద్ధతి ఉండదని కూడా పంబాలకు సంబంధించిన వాళ్ళైతే ప్రధానంగా చెప్తుంది. అలాగే గద్దర్ పైన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కూడా వాళ్ళ వర్షన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.